నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్ నేను సురేష్. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. లోకల్ నాన్ లోకల్ అంశం తెరపైకి వచ్చింది. కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ సవాళ్ల పర్వం కాస్త ఈరోజు ప్రాంతీయ రంగు కూడా పులుముకుంది. తాను తెలంగాణ బిడ్డనని ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే మేము ఊరుకుంటాము అని కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అరికపూడి గాంధీ బతకడానికి తెలంగాణకు వచ్చారని అన్నారు. రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తానంటూ మరో సవాల్ కూడా విసిరారు. దీనికి అరికపూడి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నామంటూ మండిపడ్డారు. తెలంగాణలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్న గాంధీ కౌశిక్ రెడ్డి కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రాలేదా అని ప్రశ్నించారు. మొత్తానికి వీరిద్దరి మధ్య ఉన్న రాజకీయ వివాదం కాస్త ప్రాంతీయంగా మారుతోంది. మరోవైపు ఆక్రమణదారుకు దడ పుట్టిస్తున్నటువంటి హైడ్రా మరింత పవర్ఫుల్ కాబోతోంది. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని కూడా తేబోతున్నారు. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905కు సవరణ చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అసెంబ్లీ జరగడానికి సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆర్డినెన్స్ తీసుకొస్తారు. హైడ్రాను బలోపేతం చేయడానికి మరిన్ని అధికారాలు కట్టబెడతారు. రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, జీహెచ్ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్వీసెస్ శాఖలకు ఉన్న కొన్ని అధికారాలను హైడ్రాకు అప్పగించబోతున్నారు. ఈ దెబ్బతో హైడ్రా మరింత హై రేంజ్కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి వేముల భాస్కర్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఇక టీ కాంగ్రెస్ నుంచి పిసిసి అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి బాలాజీ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే బాలాజీ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే ప్రముఖ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి, వెల్కమ్. సార్, ఈరోజు ఒక్కసారిగా హైదరాబాద్ ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాల్లో ఈ రకమైనటువంటి, అంటే అది యాక్చువల్గా పార్టీల మధ్య అది మొత్తానికి సిటీకి చెప్పడం సరికాదు, కానీ ఒక రకమైన ఒక పొలిటికల్ అటెన్షన్ అయితే తీసుకొచ్చింది. ఏదైతే ఫిరాయింపు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఒక 4 వారాల్లో డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి స్పీకర్ను ఉద్దేశిస్తూ తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వటం జరిగింది. అది అలా ఉండగానే ఈ లోపల ఈ అరికపూడి గాంధీ గారికి, ఆయన యాక్చువల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు టెక్నికల్గా, మరి ఆయన అయితే అఫీషియల్గా కాంగ్రెస్లో జాయిన్ అయినట్టుగా ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఒక ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి ఆనవాయితీగా పిఎస్సి చైర్మన్ పదవిని తెలంగాణ ప్రభుత్వం అరికపూడి గాంధీ గారికి కట్టబెట్టిన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో చీరలు, గాజులు ఇవన్నీ చూపిస్తూ ఎవరైతే పార్టీ మారుతున్నారో వారిని ఉద్దేశించి అనేకమైనటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది రాజుకుంది వివాదం. దానికే ఏదో పాత నేపథ్యం అని చెబుతున్నారు. తెలంగాణలో ఈ మధ్య మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పెట్టిన సందర్భంలో కేటీఆర్ గారు బస్సులను ఎక్కనివ్వటం లేదు, ఫ్రీ బస్సులని దృష్టిలో పెట్టుకొని మహిళలను ఎక్కనివ్వడం లేదు అని అంటే రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇస్తూ, మీరు కావాలంటే మీరు కూడా ఒక చీర కట్టుకొని ఎక్కితే ఎక్కిస్తున్నారో లేదో ఎక్కనిస్తున్నారో లేదో క్లారిటీ వస్తుందన్న దానికి మరి దాన్ని ఒక నేపథ్యంగా తీసుకొని నిన్న పాడి కౌశిక్ రెడ్డి అలా చేశారని అంటున్నారు. ఏదేమైనా అది సమంజసంగా అనిపించలేదు. దానికి కొనసాగింపుగా అదొకటే కాదు, ఛాలెంజ్లు చేసుకున్నారు. ఈరోజు 11 గంటలకి అరికపూడి గాంధీ ఇంటికి వస్తాను, నువ్వు ఇంకా బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తున్నావు కాబట్టి నీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను అని చెప్పేసి అనటం జరిగింది. ఈరోజు నువ్వు రాలేదు కాబట్టి నేనే వస్తానని చెప్పేసి అన్నట్టుగానే అరికపూడి గాంధీ గారు కౌశిక్ రెడ్డిని ఇంటికి వెళ్ళటం, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు, అరికపూడి గాంధీని అరెస్ట్ చేయడం, ఆయనతో పాటు ఇంకొక 4 అనుచరులని, ఇకపోతే తన అనుచరులు అలా కొంతమంది కార్యకర్తలు అంటున్నారు. మరి బీఆర్ఎస్ వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అఫ్కోర్స్ టెక్నికల్గా ఇప్పటికీ కూడా. మరి ఇప్పుడు ఆ పార్టీ స్టాండ్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్గానే ఉంది. బట్ క్లియర్గా తెలుస్తోంది పాడి కౌశిక్ రెడ్డి వెనకాల బీఆర్ఎస్ నాయకత్వం అంతా అధినాయకత్వం ఉందని చెప్పేసి కాసేపటి క్రితమే హరీష్ రావు గారు అలాగే పల్లా రాజేశ్వరరావు గారు వీళ్ళంతా కమిషనరేట్ ముందు
ధర్నా చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే వరకు వెళ్ళమని చెప్పేసి, ఎంత రాత్రి అయినా రేపటి వరకైనా చెప్పేసి కమిషనర్ రావాలని చెప్పేసి మహంతి గారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం మనం డిబేట్ స్టార్ట్ అయ్యే ముందు క్షణాల ముందే హరీష్ రావు గారిని లిఫ్ట్ చేశారు పోలీసులు, అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. సార్ ఎలా చూడాలి సార్ ఇదంతా? లక్ష్మణ్ గారు నన్ను అడిగారా? మిమ్మల్ని సార్. సరే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతకుముందు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో. రాజకీయ నాయకులు పార్టీలు మారటం అన్నది సహజం అయిపోయింది. ఫిరాయింపు చట్టం ఏదైతుందో అందులో లోపాలు ఉన్నాయి కాబట్టి అది ఉపయోగించుకొని అన్ని రాజకీయ పార్టీలు ఫిరాయిస్తాయి. ఎందుకంటే అధికారం ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళాలనుకుంటాం, అలాగే ఇంకా ఆస్తులు సంపాదించుకోవాలనుకోవడం, లేదంటే ఉన్న ఆస్తులు కాపాడుకోవాలనుకోవడం. ఇది అంటే పూర్తిగా స్వార్థ ప్రయోజనాలకి రాజకీయాలు వాడుకుంటారు. ఓటర్ల మనోభావం అవసరం లేదు, అలాగే రాజకీయ పార్టీల యొక్క సిద్ధాంతాలు అవసరం లేకుండా పోయాయి ఇవాళ అన్ని పార్టీలు, ఇన్క్లూడింగ్ బీజేపీ. వాళ్ళు కూడా అదే పనిచేశారు. అందువలన ఇక్కడ కౌశిక్ రెడ్డి తొందరపడ్డాడని నేనైతే భావిస్తాను. ఎందుకు తొందరపడ్డాడంటే, ఇప్పుడు పార్టీ మారిన 10 మందిలో 4 మంది మీద హైకోర్టుకు పోయారు. మీరు స్పీకర్ నిర్ణయం తీసుకోవటం లేదు అని చెప్పి హైకోర్టు 30 రోజుల లోపల నిర్ణయం తీసుకోవాలా, లేకపోతే మేము సుమోటివ్గా మేము విచారణ జరుపుతాము అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అంటే మీకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అన్నది స్పీకర్ 30 రోజుల లోపల నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు తర్వాత స్టెప్ వేస్తే బాగుండేది. ఏం జరుగుతుంది, ఏం చేస్తాడు అనేది వెయిట్ చేసి. అలా కాకుండా ఇప్పుడు అరికపూడి గాంధీని పిఎస్సి చైర్మన్ గా నియమించారు. సరే, అది కూడా రాజకీయ వ్యూహం కాంగ్రెస్ పార్టీ. మామూలుగా పిఎస్సి చైర్మన్ పదవి అన్నది ప్రతిపక్ష పార్టీకే ఇస్తారు తప్ప అధికార పార్టీ వాళ్ళు ఎవరు ఉండరు, పెట్టరు. అది ఎక్కువ సంప్రదాయం, ఆనవాయితీ. ఇప్పుడు ఏం చేశారు, ఆయన మీద కేసు లేదు హైకోర్టులో. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారాలు అంటే నాకున్న అవగాహన మేరకు లేవు, ఉన్నాయేమో తెలియదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారిని కలిశారు, అప్పుడు కూడా నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అని చెప్తున్నాడు. చేరినట్టు నేను ఎప్పుడైనా చెప్పానా అని. ఒకవేళ చేరినా చేరకపోయినా ఇవాళ మరి కౌశిక్ రెడ్డి గారి ఇంటికి పోయినప్పుడు గాంధీ గారు ఆయన వెనకమ్ముడు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అని అరవలేదా? అరిచారు కదా, గొడవ చేశారు కదా, వాళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలాగానే వివరించారు కదా. ఇక్కడ ఆయన టెక్నికల్ గా సరే కోర్టుకు సంబంధించిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు కూడా కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. టెక్నికల్ గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పుకున్నా అసెంబ్లీ రికార్డు ప్రకారము వాళ్ళు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే. అక్కడ రికార్డు మారదు. ఎప్పుడు మారుతుంది అంటే ఫిరాయింపు చట్టంలో ఉన్న 2/3 మెజారిటీ వాళ్ళు పోయి ఆ యొక్క లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేస్తే అప్పుడు వాళ్ళు ఆ రాజకీయ పార్టీ వాళ్ళగా గుర్తిస్తుంది అసెంబ్లీ. ఇప్పుడు గుర్తించదు. కేవలం పోయి కడగా కప్పుకున్న కాంగ్రెస్ పార్టీలో తిరిగినా ఏం యాక్టివిటీ చేసినా అసెంబ్లీ రికార్డులో మాత్రం వాళ్ళు ఏ పార్టీ మీద గెలిచారో బీఫామ్ మీద అదే పార్టీనే ఉంటుంది. అది మార్చే అధికారం స్పీకర్ కూడా లేదు. సో ఇప్పుడు ఆయన అందుకని ఆ టెక్నికల్ పాయింట్ తీసుకొని గాంధీ గారు ఏమంటున్నారు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, నేను బిఆర్ఎస్ పార్టీనే కాబట్టి సాంకేతిక పరంగా దాన్ని ఏమీ తప్పుపడడానికి అవకాశం లేదు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడే. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు, ఈటెల రాజేందర్ మీద ఓడిపోయాడు. తర్వాత ఎమ్మెల్సీగా
బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్సీగా పదవి ఇవ్వాలని చూస్తే గవర్నర్ వ్యతిరేకించారు. మళ్ళీ లోకల్ బాడీస్ తరఫున గెలిచాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు ఆయన యువకుడు, మంచి అతను ఏదైనా అనుకుంటే పట్టుదలతో పనిచేయగలిగేటువంటి శక్తి కూడా ఉన్నవాడు. అలాంటి వ్యక్తి మరి ఎవరు ఆయనకు సలహా ఇచ్చారో, మరి ఎవరు ఇవ్వలేదో, ఇవ్వకుండా తనే ఆవేశం పడి మాట్లాడాడో తెలీదు. కానీ ఇప్పుడు ఆయన శాసనసభ్యుడే, యువతల పార్టీ మారినోళ్ళు కూడా శాసనసభ్యులే. అందరికీ ప్రివిలేజ్ వర్తిస్తూ ఉన్నప్పుడు గాజులు చీరలు పంపిస్తాను అనేటువంటిది అనవచ్చా? అనకూడదు. ఇక్కడ అలా మాట్లాడితే మరి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకొని చీలిపినే విలీనం చేసుకుంది కదా. అప్పుడు జరిగింది కదా. జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా గాజులు చీరలు పంపుతా ఉన్నారా వెళ్ళిన వాళ్ళని? అది చట్టబద్ధంగా జరిగింది. సరే, ఇప్పుడు కూడా చట్టబద్ధంగా జరగచ్చేమో, కొద్ది కాలం పోయిన తర్వాత 2/3 మెజారిటీ వెళ్ళొచ్చేమో తెలియదు. పరిస్థితి అలాగే ఉంది. వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు అని చెప్పి. అందువల్ల తొందరపడి ఆ మాట అనటం వలన మహిళలను కూడా కించపరిచే విధంగా అది వర్తిస్తుంది. గాజులు చీరలు ధరించారు అంటే మహిళలు ఏం చేయలేరు, అమాయకులు, వాళ్ళకే శక్తి సామర్థ్యాలు ఉండవు, అందువలన మీకు అవి ఇస్తాము అంటే మీరు కూడా వాళ్ళతో సమానం అనే విధంగా, అర్థం వచ్చే విధంగా మాట్లాడాడని మహిళా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా తీవ్రంగా మాట్లాడి వాళ్ళు కూడా చెప్పు చూపించారు. అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజల్లో వెళ్ళి ఓట్లు వేయించుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచి మీరు గాజులు పంపిస్తాను, చీరలు పంపిస్తాను అనడం, చెప్పు చూపించడము ఎవరికి? ఆ ప్రజాప్రతినిధులకు. తప్పు కదా. అది చాలా దారుణమైన అంశం. అది అంత ఆవేశపడాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? కొద్ది రోజులు వెయిట్ చేస్తే స్పీకర్ నిర్ణయం వస్తుంది. అప్పుడు మీరు ఏం మాట్లాడతారు, ఏం చేయగలుగుతారు అనే దాని మీద స్టెప్ వేసింటే బాగుండేది. తొందరపడ్డారు. సరే, ఇవాళ ఏమైంది? సీన్ క్రియేట్ అయింది. రేపు 11 గంటలకు నేను గాంధీ గారింటికి వెళ్తాను, అక్కడ జెండా పాతాను, పైన నువ్వు బీఆర్ఎస్ పార్టీ అన్నావు కదా, బీఆర్ఎస్ కండువా కప్పుతాను అని ఆయన ప్రకటించాడు కౌశిక్ రెడ్డి. నేను కూడా మీ ఇంటికి వస్తానని ఈయన ప్రకటించాడు. చివరికి ఏం జరిగింది? ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఏ అధికారంలో ఏ పార్టీ ఉన్నా పోలీసు వ్యవస్థ అధికార పార్టీ వాళ్ళకు అనుకూలంగానే ఉంటాయి, వ్యతిరేకంగా ఉండవు. అదేనా పైనుంచి ఆదేశాలు వస్తే తప్ప. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి పోలీసులు కూర్చున్నారు, నువ్వు పోవడానికి లేదు బయటికి. ఆయన 11 గంటలకు ఎలా పోతాడు? గాంధీ గారి ఇంటికి పోలేడు కదా, పోలీసులు అట్టుకున్నారు కదా పోనీకుండా. సరే, గాంధీ గారు నువ్వు రాలేదు 11 గంటలకు మా ఇంటికి, కాబట్టి నేను మీ ఇంటికి వస్తున్నాను అని ఆయన బయలుదేరాడు. బయలుదేరితే పోలీసులు ఏం చేసినట్టు? ఆయన ఎట్లా అలవ్ చేస్తారు చెప్పండి? ఈయనను అలవ్ చేయనప్పుడు ఆయన ఎలా అలవ్ చేస్తారు? ఆయన అలవ్ చేశాడు. ఆయన తుస్సుమని ఒక జనాన్ని వేసుకొని వచ్చాడు. కొన్ని వచ్చిన వాళ్ళు అతన్ని 1 కిలోమీటర్ దూరంలో ఎక్కడో ఆపేసి శాంతి భద్రతలకు ఇక్కడ అన్ని మర్చిపోతున్నారు. శాంతి భద్రతలు చాలా ఇంపార్టెంట్ అన్నిటికి మించి. అది రాజకీయ గొడవలు ఎన్నన్నా ఉన్నాయి. మీ గొడవల్లో ఎవరైనా అమాయకులకు ఒకవేళ ఫైరింగ్ జరిగింది అనుకోండి, అమాయకులు ఎక్కువ చనిపోతే బాధ్యులు ఎవరండి? దానికి ఇరు వర్గాల బాధ్యులే కదా. శాంతి భద్రతలు ఇంపార్టెంట్ కాదా మీకు? మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, మళ్ళీ ఆయన 3 సార్లు గెలిచాడు గాంధీ గారు. ఆ విధంగా జనాన్ని వేసుకొని ఇంటి మీదకి పోవచ్చా? పోకూడదు. ఆయన పోతూ ఉంటే పోలీసు వ్యవస్థ ఏం చేసింది? అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడుంది? పొద్దున జరిగేటువంటి డ్రామా అనొచ్చు, లేకపోతే ఉధృతగా వాతావరణం అనొచ్చు, దాన్ని అంచనా వేయలేరా? దాన్ని ఆపలేరా? ఎవరైనా కానీ అధికార పార్టీ వాళ్ళు పోయి ఇంకొకరిని కొడతాము అంటే కూడా పోలీసులు ఆపి తీరాలా? తెలిస్తే, తెలియకుండా జరిగితే అది వేరే విషయం. అనుకోని సంఘటనలు జరిగితే ఎవరేం చేయలేరు. ఇది తెలుసు కదా, ఒక రోజు ముందు నుంచే తెలుసు కదా ఇవన్నీ. కాబట్టి ఇక్కడ పోలీసులు
వన్ సైడ్ గా వ్యవహరించారు ఈ యొక్క అంశంలో, ఈ సీన్ క్రియేటింగ్ దాంట్లో తప్పది. సరే, ఇప్పుడు కేసులు ఏం పెట్టారు, ఏం జరుగుతుంది, కేసుల్లో ఏ సెక్షన్లు వేశారు, అవన్నీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయారు, అక్కడ ఏదో కమిషనర్ దగ్గర సంబంధించిన వాళ్ళ దగ్గర పోయారు, ఏదో జరుగుతున్నాయి. ఇంకా మనకు ఏం సెక్షన్లు పెట్టారు, ఎవరి మీద కేసులు పెట్టారు, ఏం జరుగుతుంది అనేది సమాచారం అయితే రావచ్చు. ఓకే లక్ష్మి. వేముల భాస్కర్ గారు చెప్పండి సార్. రైట్, ఇప్పుడు ఒక ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి వివాదం, దీనికి సడన్ గా ఇప్పుడు మళ్ళా ఈ తెలంగాణ ఆంధ్ర అనేది ఎందుకు వచ్చింది? దీని మీద చర్యలు తీసుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా? రెండోది, వారిద్దరూ కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. సరే, ఆయన కాంగ్రెస్ వైపు వెళుతున్నాడని మీకు ఖచ్చితమైన సమాచారం ఉంటే ఉండుండొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కదా ఆయన్ని, మరి ఆంధ్ర అప్పుడు గుర్తు రాలేదా? లేదా కౌశిక్ రెడ్డి ఏమన్నా పుట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ లోనే ఉన్నాడా? లక్ష్మణ్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ నుంచి వచ్చిన అతనే కదా. ఇక్కడ అసలు ప్రాంతాల ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, మీరు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రాజేసి మన పాత ఫార్ములాతో మళ్ళీ బలపడదామనేది, ఇక అది తప్ప మనకి ఇంకా గత్యంతరం లేదనుకుంటున్నారా? ఎలాగో తెలంగాణ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చాం కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఎందుకులే అని చెప్పేసి ఈ రకమైనటువంటి రాజకీయాలు చేద్దామనా? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం, యాంకర్ గారికి సార్ కూడా నమస్కారం. ఒక విషయం ఏంటంటే, ప్రాంతానికి సంబంధించిన ఈ విషయం తీయడం అనేది గత 9 ఏళ్ల పాలనలో మా యొక్క పాలన, మా యొక్క అంటే అన్నదమ్ముల అనుబంధం కానీ, మేము వాళ్ళని చూసుకునే విధానం కానీ మీరు చూసిండ్రు. సరే, ఈ రోజు ఆయన అన్నటువంటి పదము ఏ విధంగా అన్నాడు, ఎలాంటి సందర్భంలో అన్నాడు అనేది మాట్లాడదాం మనము. దానికి కారకులు ఎవరు అనేది ఫస్ట్ డిస్కషన్ చేసుకోవాలి. ఆ మాటలు రావడానికి ఈ యొక్క సమస్య యొక్క వెనుక ఉన్న సూతదారులు, పాతదారులు, ఈ వైపు వెళ్తున్నటువంటి ఈ సందర్భం ఎట్లాంటిది, ఎవరు ఎన్నుకున్నది అన్నది ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి మేము మేధావులను కోరుతున్నాం. ఓకే, ఆ పదం వాడడం అనేది మేము కూడా ఆలోచించాల్సిన విషయమే. కానీ దీని వెనుక ఎవరున్నారు, ఎవరు చేయిస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, అది కూడా ఆలోచన చేయాలి. ఇంకొకటి, ఈ గాంధీ సార్ గారు, భాస్కర్ గారు ఆ పదం వాడటం దగ్గర కొద్దిగా ఆలోచించుకుంటా ఉన్నారు. వి వెల్కమ్ ఇట్. ఒక నిమిషం, వెనక ఎవరున్నారు అంటే క్లియర్ గా మీరు ఆరోపిస్తుంది కానీ అక్కడ కనపడుతుంది కాబట్టి, కానీ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఐ మీన్ ఎలాగ అరికట్టాల్సిన రీతిలో అరికట్టలేదు అనేది ఆల్రెడీ లక్ష్మణ్ గారు చెప్పారు. జనరల్ గా పోలీసు అధికార పక్షం వైపే ఉంటుంది. సో మీ అనుమానం ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ యొక్క ప్రోద్బలంతోనే నడిచింది. మరి ఆ వెనకాల ఉన్నది అంటే ఎవరు? మీరు ఎవరుంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారా? సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యక్తి కాదా? సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యక్తి కాదా? ఆయన పుట్టి పెరిగిన తెలంగాణ కదా. గతంలో కూడా ఆర్కేపూడి గాంధీ గారు గతంలో కూడా మా దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నారు, మేము చూసినాము. ఆయన అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి కాదు. వెనుక ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి డ్రామా ఇదంతా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు రాజకీయాలు మాట్లాడండి సార్, ఎవ్వరు కాదనరు. ఆఖరికి బూతులు కూడా తిట్టుకున్నారు. అవి కూడా యాక్చువల్ గా ప్రజాస్వామ్య వ్యవస్థలో కరెక్ట్ కాదు. సరే, అది ఇప్పుడు అక్కడ ఏ రాష్ట్రంలో చూసినా, అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రాలో కానీ ఈ బూత్ రాజకీయాలు కూడా సర్వసాధారణం అయిపోయినాయి. ముఖ్యమంత్రి స్థాయిలోనే బూతులు తిట్టుకున్నారు. కేసీఆర్ గారే దానికి ఆజ్యం పోశారు. ఆయనకు ఉన్నటువంటి ఒక స్వాభావికమైనటువంటి ఒక ఫ్లోతో వచ్చేటటువంటి లాంగ్వేజ్ అది. సరే, అదే మీరేమో ఒక ఆభరణంగా భావించారు. అదే ఆభరణాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. సరే, అదే వద్దురా బాబు అనుకుంటే మధ్యలో ఈ ప్రాంతాల గొడవలు ఏంటి కొత్తగా అనేదే ఇక్కడ కన్సర్న్. ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఉండి గతంలో రేవంత్ గారు ఇదే మాటలు మాట్లాడారు కదా. ఆడపిల్లల విషయంలో కానీ వివిధ సందర్భాల్లో ఆయన భాష, వ్యవహార శైలి, రెచ్చగొట్టే విధానము ఇవన్నీ కంటిన్యూ నడుస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ విషయం తీసుకోండి, ఇంకా హైడ్రా విషయం తీసుకోండి. ప్రాంతాల మధ్య చిచ్చు కాదా హైడ్రా ఇంకా ఉన్న కుట్ర ఏంది, హైడ్రా ఇంకా ఉన్నటువంటి మర్మం ఏంటిది? అది ప్రాంతాల మధ్య ఇష్యూ అయితే లేదా? హైడ్రా ఎటు వెళ్తున్నది ప్రభుత్వము? నేను అనేది ఏంటంటే,
అంటే కౌశిక్ గారు అనడం అనేది మేము సమర్థించడం మీరు లేదు. చాలా ప్రమాదకరమైన మీరు మళ్ళీ చాలా ప్రమాదకరమైన రాజకీయాలకి తెరతీస్తున్నారు మీకున్న అనుమానాలతో. మరి మీరు కావాలని చేస్తున్నారు లేదు తెలియదు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు హైడ్రా అనేది పని విధానం ఎలా చేస్తుంది అనే దాంట్లో విమర్శలు ఉంటే చేయండి, కానీ ఒక్క నిమిషం వర్షం పడితే చినుకు పడితే హైదరాబాద్ ఏ రకంగా తయారవుతుందో చూస్తున్నాం. అలాగే ప్రకృతి విపత్తు వలన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా అధిక వర్షపాతం వలన కూడా వరదలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ నీరు పల్లమెరుగుననే దాని పరిస్థితిని వైలేట్ చేస్తూ కొన్ని దశాబ్దాలుగా ఈ చెరువుల్ని అలాగే వాగుల్ని ఆక్రమించి కట్టిన వాటిని చట్టబద్ధంగా సాధ్యమైనంత వరకు తొలగించడానికి ప్రతి రాజకీయ పార్టీ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి తరుణంలో మీరు ప్రాంతాల దాకా వెళ్ళి రాజకీయాలు కనుక ఓపెన్ చేస్తే మళ్ళీ ఇది ఒక రకమైన డేంజరస్ పొలిటికల్ సిచ్యుయేషన్ గా మారే అవకాశం ఉంటుంది. అది మీకే మంచిది కాదేమో అంటున్నా. ఒక విషయం ఏంటంటే హైడ్రా యొక్క పనితీరు బాగలేదనో లేకపోతే హైడ్రా యొక్క విధానము ఎటువైపు వెళ్తున్నా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మేమనేది దానికి వ్యతిరేకం కాదు, హైడ్రా ఉండాల్సిందే, పనులు జరగాల్సిందే, పరిరక్షించాల్సిందే, దానికి వ్యతిరేకం కాదు. కానీ పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదు అంటున్నాం. పెద్దలకు నోటీసులు ఇస్తున్నారు, కోర్టుకు వెళ్లే అవకాశం ఇస్తున్నారు, పేదల పైన అప్పటికప్పుడు బుల్డోజర్లు తీసుకొచ్చి బలం చూపిస్తున్నారు. మన హైడ్రా గురించి కూడా మాట్లాడుకుందాం బ్రీఫ్ గా చివరిలో. ఇప్పుడు మీరు హైడ్రాని మధ్యలో తీసుకొచ్చారు కాబట్టి మీరు వీటన్నిటికీ కూడా మళ్ళీ పాత ప్రాంతీయ రాజకీయాలని ప్రాంతీయ భేదాలని తీసుకొచ్చి లింకప్ చేయడం సరికాదనేది భావన. సరే, మీరు ఈ రోజు జరిగిన దాన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు అది చెప్పండి. బీఆర్ఎస్ లో అరికపూడి గాంధీ ఉన్నారా లేదా టెక్నికల్ గా? లేరని మీరు చెప్పాలి సార్. ఒక్క నిమిషం, అది మీరు చెప్పాలి సార్. మీరు మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు స్వయంగా కాన్సెన్స్ అభివృద్ధి కోసానికి నేను పార్టీ మారినా అని చెప్పి మీడియాలో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో కండువతో ఉన్నటువంటి ఫోటోలు ఇప్పటికిప్పుడు 2 రోజుల ముందు ఈ ఇష్యూ జరిగే ముందు ఉన్నటువంటి కవర్ పేజీలు ఇప్పుడు కవర్ పేజీలు మాయమవుతున్నాయి. ఎందుకోసం మాయమవుతున్నాయి? ఎందుకు తీసేస్తున్నారు? మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? ఉంటే కండువ కప్తాము, రండి ఆఫీస్ తీసుకెళ్తామన్నాం, తప్ప అది? ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి మీ పార్టీకి చెందినటువంటి సీనియర్ శాసనసభ్యుడికి పిఐసి చైర్మన్ పదవి ఇవ్వడం అనేది ఆనవాయితీ. మరి ఆయనకి బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి అది ఇచ్చింది. అదే అంటున్నాం సార్, ఉన్నాడు కదా, మా కండువ వేసుకొని మా మీడియా సమావేశానికి రమ్మనండి, మా ఆఫీస్కి రమ్మనండి, మేము కాదన్నట్లే కదా, వెల్కమ్, రమ్మనండి అంటున్నాం మేము. దానికోసం కదా ఈ ఫైట్. అంతవరకు బాగానే ఉంది. ఈ చీరలు గోవాలేంటి, గాజులు గోవాలేంటి, ఇళ్ల మీదకి వస్తానంటావేంటి? కాదు, ఎవరన్నా ఇంటి మీదకి వెళ్తారా? అసలు మాట అనొచ్చా? కాదు, ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్, మా ఎమ్మెల్యే అంటున్నారు, మా ఎమ్మెల్యే ఇంటికి మేము పోకపోతే ఇలా సార్, మా ఎమ్మెల్యే ఇంటికి మేము వెళ్తాం కదా. అలా ఉందా? నీ ఇంటికి వస్తాను 11 గంటల వరకు ఛాలెంజ్ చేసి తప్ప మరి ఎందుకు వెళ్ళలేదు సార్? మరి హౌస్ అరెస్ట్ చేశారు కదండి పోలీసులు, సహకరించలేదు కదా, అధికార పార్టీకి కొమ్ముగా వస్తున్నారు పోలీసు అధికారులు. ఇంత దౌర్జన్యం ఏంది? మమ్మల్ని ఏమో హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళనేమో పోలీసు ఎస్కార్ట్ వెహికల్ పెట్టి తీసుకొచ్చి దౌర్జన్యం చేయిస్తున్నారు. టీవీలో ప్రజలందరూ చూస్తున్నారు కదా, మీరందరూ చూస్తున్నారు కదా. మరి పోలీసులు మాత్రం ఊరుకుంటారా? కాదు, ఇప్పుడు ఛాలెంజ్ చేసింది పాడి కౌశిక్ రెడ్డి గారు. అది కూడా చాలా అభ్యంతరకరమైన రీతిలో చీరలు గాజులు చూపిస్తూ ఏంటి ఛాలెంజ్ చేసింది ఆయన కాబట్టి ముందస్తుగా పోలీసులు అక్కడే ఉంటారు, ముందు అక్కడే హౌస్ అరెస్ట్ చేస్తారు. అలాగే మీరు అన్నట్టు నేనేం కాదంటూ లేదు, పోలీసులు ఇక్కడ బయాస్డ్ గా ఉన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. అరికపూడి గాంధీ గారు కూడా సవాల్ చేశారు, నువ్వు మా ఇంటికి నా ఇంటికి వస్తామేమో చూస్తాను, రాకపోతే కానీ నేను వస్తానన్నాడు. మరి ఆయన రావడానికి మాత్రం ఇంటి దాకా విసులుబాటు కల్పించారు. ఎస్, రాజకీయాలు ఇక్కడ బాగానే ప్లే చేస్తున్నారు, బట్ వాటిని రాజకీయాల వరకే ఉంచుకోండి. మీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మీరు కావాలంటే లాంగ్వేజ్లు ఇంకా దాన్ని ఏమంటారు ఇంకా దిగజారి కూడా మాట్లాడుకోండి, కానీ ప్రాంతాలకు మాత్రం వీటిని రుద్దమాకండి దయచేసి ప్లీజ్. వస్తాను మీ దగ్గర, మళ్ళీ వస్తాను సార్. సార్ వేణుగోపాల్ యాదవ్ గారు, చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారం. సార్ మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు? ఇప్పుడు పోలీసులు ఇంటి దాకా రానిచ్చి ఆ ఇంటి మీద ఇందాక చర్చలో పాల్గొన్న మిత్రులు పాల్గొన్నారు, పెద్దలు మాట్లాడారు టిఆర్ఎస్ తరఫున గానీ పెద్దలు మాట్లాడిన బట్టి చూస్తే అసలు అరికపూడి గాంధీ గారు గాని
పాడి కౌశిక్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఏ పార్టీ? టిఆర్ఎస్ పార్టీ సభ్యులేగా వాళ్ళు. వాళ్ళు అది చేసుకుంటున్నారు. వాళ్ళది వాళ్ళు అది చేసుకొని అధికార పార్టీని ఇంకా ముఖ్యమంత్రి గారు ఎన్నుకుడు చేస్తున్నాడు, ఈ రాజకీయం చేస్తున్నాడు, ఆ రాజకీయం చేస్తున్నాడు అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మిగతా అనడంలో అర్థం లేదండి. అదే మాదిరిగా మీ చేతుల్లో ఉన్న పోలీసు వ్యవస్థ గురించి నేను క్వశ్చన్ చేస్తున్నా. మీ చేతుల్లో ఉన్న పోలీసు వ్యవస్థ మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. ఈ రోజు దీనికి ఆజ్యం పోసింది ఎవరు? దీని వెనకాల ఉన్నది ఎవరు? పాడి కౌశిక్ రెడ్డి గారు నూతనంగా ఎమ్మెల్యే అయినటువంటి మనిషి, ఒకసారి శాసనసభ్యుడు అయ్యిండు. ఎందుకంత ఉగ్ర రూపము? తొడలు కొట్టుడేంది, గాజులు వేసుకోవాలని చెప్పి అనుడేంది? మరి గతంలో టిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు పరిపాలించినప్పుడు టీడీపీని కాల్ చేసిండ్రు. జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా మా పార్టీలో విలీనం చేసుకుని చెప్పినటువంటి దౌర్భాగ్యం మీ దౌర్భాగ్యులు మీరు కాదా? టిఆర్ఎస్ పార్టీ కాదా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీని చేరినోళ్ళు కానీ టీడీ పార్టీలు చేరినోళ్ళు కానీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మీ ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తా అని చెప్పిందా? ఈ రోజు రూపకల్పన చేసింది ఎవరు? దొరగారు, పెద్ద దొరగారు కాదా? అదే మాదిరిగా శాసనసభ్యులు గాజులు వేసుకోవాలా, చీరలు కట్టుకోవాలని చెప్పేసి ఇదేం కొత్త విధానం తీసుకొచ్చి పెట్టిండ్రు. అదే మాదిరిగా అవి ఖచ్చితంగా అభ్యంతరకరం. ఇటువంటి చర్యలు ఇన్స్టిగేట్ చేసేటటువంటి ఈ రోజు కౌశిక్ రెడ్డి గారు ఏమంటున్నారు? కృష్ణా జిల్లాకి వెళ్ళి వచ్చినటువంటి వాడు ఈంద్రాన్న పెత్తనామేంద్ర, నువ్వు ఎక్కడికి వచ్చిన ఆంధ్రోడు వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు పెత్తనామేంద్ర, నువ్వారా మా మీద చేస్తున్నావు, నువ్వేంద్ర మాట్లాడుతావు అని అంటున్నాడు. దీనికి సమానం చెప్పాలా? ఇప్పుడున్నటువంటి అరకపూడి గాంధీ గారు 3 సార్లు శాసనసభ్యులు. ఏ పార్టీలో ఉన్నాడు? టిఆర్ఎస్ పార్టీలో లేడా? టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా? అప్పుడేమో ఆంధ్ర ఓట్లు కావాలా, ఇప్పుడేమో ఆంధ్ర ఫీలింగ్ ఈడెవరో వారు అని చెప్పేసి కొత్త రూపం తీసుకొచ్చారు. దీనికి ప్రధానంగా ఈ ఏదైతే ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి మళ్ళా కొత్త రూపమైనటువంటి రాజకీయాన్ని తెరదింపడానికి టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. దీని వెనక కౌశిక్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఆలోచన విధానం ఉంది, కేసీఆర్ ఆలోచన విధానం ఉంది. వీళ్లకు పొసగనక లేక ముఖ్యమంత్రి గారు చేశారు, దీని వెనుక అరకపూడి గాంధీ గారు వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారు అని చెప్పేసి అనడంలో అర్థం లేదు. మొట్టమొదలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు గాని, కేటీఆర్ గారు గాని, హరీష్ రావు గారు గాని కౌశిక్ రెడ్డి అన్నటువంటి మాటలకు, ఈ ఆంధ్ర తెలంగాణ తీసుకొచ్చినటువంటి విధానానికి మళ్ళీ రూపకల్పనటువంటి దాన్ని పాత పద్ధతిని మళ్ళీ తెరలేపనటువంటి కారణానికి మీరేం సమాధానం చెప్తారు? కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేస్తారా? మీరు శాసనసభ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ కావలసినప్పుడేమో ఆంధ్ర వాళ్లకు ముళ్ళు గుచ్చుకున్నా కంటితోటి తీస్తున్నటువంటి గనులు మీరు కాదా? అప్పుడేమో ఒక మాట, ఇప్పుడేమో కొత్త మాట. దీనికి రూపకల్పన చేసినటువంటి అన్నటువంటి మాటలకు ఏం సమాధానం చెప్తారు? పార్టీ ఫిరాయింపుల దాని మీద కోర్టు స్పష్టంగా చెప్పింది. ఎవరు చెప్పింది? స్పీకర్ గారు చెప్పిండ్రు. అంతదాకా అవుతే ఏముంటుండే? 35 మంది శాసనసభ్యులు ఉన్నారు టిఆర్ఎస్ పార్టీలో. వాళ్ళకి ఏం తొందర, కౌశిక్ రెడ్డికి ఏం తొందర? అంటే కేసీఆర్ తర్వాత నేనే కావాలని చెప్పేసి కోరుకుంటున్నా, లేకపోతే కేటీఆర్ ను హరీష్ రావును పక్కకు పెట్టేసి రెండో స్థానం ఉన్నాడని చెప్పేసి ఆ రకమైన రాజకీయ వ్యూహం పన్నుతున్నాడా? ఇది రకరకాలైనటువంటి కోణంలో సాధ్యపడే అవకాశం కూడా లేదు. మీరు అన్నట్టు చాలా హీరోయిక్ గా మాట్లాడుతున్నాడు ఆయన. వినండి, కౌశిక్ రెడ్డి గారు మొదటిసారి శాసనసభ్యుడు, 3 సార్లు అరకపూడి గాంధీ గారు. ఆయన ఏ పార్టీ ఉన్నాడు? టిఆర్ఎస్ పార్టీ ఉన్నాడు. ఒక యంగ్స్టార్ గా మేము చెప్తున్నాం. యంగ్స్టార్ అనేట వాడు విధి విధానాలకు ఒక దిక్కుసులాగా ఉండాలి సమాజానికి. అయినది ఎప్పుడు చూసినా గానీ మీరు గాజులు వేసుకొని అంటాడు, రారద్దం ముద్ర అంటాడు, తొళ్ళ కొట్టుడు. ఇది ఏంది అదంతా? అసలు యువతరానికి, యువ నాయకత్వానికి ఏం సమాధానం చెప్తారు? ఈ గాజులు వేసుకోవడం ఏంది అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాజులు వేసుకొని కూర్చుండా ఓలాగాలనుకుంటున్నారా? ఏంది అసలు విధి విధానం? యువ నాయకత్వానికి ఏం చెప్తారు? ఈ కౌశిక్ రెడ్డి మొదటి గారు గెలిచినోడు 6 ఫీట్లు విరంగానే కాదు, ఆలోచన విధానం కూడా ఉండాలా, గౌరవంతో ఉన్నటువంటి వ్యవహారం చేయాలి. కానీ ఈ సిద్ధాంతపరమైనటువంటి విధి విధానాలు తీసుకొచ్చి అసలు తెలంగాణ శిష్టాన్ని నాశనం చేస్తున్నారు. 10 ఏళ్ల పరిపాలనలో ఏ పార్టీని బతికిచ్చారండి? ఏ పార్టీని బతికిచ్చారు మీరు? కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి విలన్ చేసేసుకొని పిఎస్సి చైర్మన్ కూడా ఇయ్యలేదు. ఎంఐఎంకి ఇచ్చినటువంటి చరిత్ర మీద కాదా? తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను
రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇచ్చింది కేసీఆర్ కాదా? చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ మనం చేసే విధి విధానాలను బట్టి ఉంటుంది. చివరిగా మేము చెప్తున్నాం, దీని వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఇంకెవరు ఉన్నారో అని చెప్పేసి అనడంలో అర్థం లేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతున్నాయో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. విధి విధానాలు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ఆంధ్ర తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఏదైతే కౌశిక్ రెడ్డి ఉన్నాడో, కౌశిక్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మాటను గాని ఆరోపణ గాని దానికి సమానం చెప్పవలసింది పార్టీ నాయకులే. వేణుగోపాల్ గారు అనుకుంటే మీరు రైజ్ చేసినవన్నీ కూడా సమంజసంగానే, కానీ ఈ రోజు అరికపూడి గాంధీ గారు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాంగ్రెస్ శ్రేణులు ఎందుకు ఉన్నాయి? మరి మీరు అన్నట్లుగా గనక వారు బీఆర్ఎస్ లో, ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నాడు కాదంట్లా. కాంగ్రెస్ 3 సార్లు శాసనసభ్యుడు అండి, ఆయనకు కార్యకర్తలు క్యాడర్ ఉండదా? వాళ్ళు ఎంట పోతారు, నువ్వు రమ్మన్నావు నేను వచ్చిన అన్నాడు. అది ఆయనకు సంబంధించిన విషయము. టీఆర్ఎస్ శాసనసభ్యుడే కదా వాళ్ళు అది చేసుకుంటున్నారు. మాదేముంది వాళ్ళకి, మా ప్రభు మా కాంగ్రెస్ పార్టీకి మాకేం సంబంధం వల్ల? నేను ఎప్పుడు ఒకటే అంటున్నా, ఆంధ్ర తెలంగాణ తీసుకొచ్చి మళ్ళా మొట్టమొదటి నాయకురాలు ఈ రగ అనేది మంచిది. నేనైతే అక్కడ కాంగ్రెస్ మహిళా నాయకురాలను కూడా చూశాను. నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, దీనికి సమానం చెప్పాలా అని ఏం చర్యలు తీసుకుంటారు కౌశిక్ రెడ్డి మీద? ఏమా ఆంధ్ర జీరేంద్ర పెత్తానమని అంటే 10 ఏళ్ల నుంచి నువ్వు ఆయన సంసారం చేసినప్పుడు లేదా? అప్పుడు గుర్తురాలే? మరి ఆనాడు నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గారు మరి ఆనాడు ఎందుకు అది చేయలేదు? ఓకే, అది కాదు కదా. నువ్వు యంగ్స్టర్ భాస్కర్ గారు ఆయన చెప్తారు, నువ్వు మొదటిసారి గెలిచినావు, ఉన్నతంగా రాజకీయాలు చేయి, విమర్శించు, ఆరోపణలు చేయి, ఉన్నతంగా చేయి. అది కాకుండా చూసుకుందాం సమరసింహారెడ్డి సినిమానా లేకపోతే ఏదో నరసింహారెడ్డి సినిమానా? అలా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు అది కరెక్టే కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శృతి మించింది ఈ రోజు ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయాలు భాష శృతి మించినది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, భాస్కర్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. ఒక్క నిమిషం, ఐ హావ్ టు టేక్ ద ఒపీనియన్ ఆఫ్ బీజేపీ యాజ్ వెల్. ఒక్క నిమిషం బాలాజీ గారు సార్, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ చెప్పండి. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, మళ్ళీ వద్దాం ఆగండి. ఇంకా మిగిలిన పార్టీలు కూడా 10 ఏళ్ళు చూసిరన్నా అందరూ. ఒక్క నిమిషం సార్, ఎవరి టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతురు కానీ ప్లీజ్ భాస్కర్ గారు ఒక్క నిమిషం. ఎందుకున్నారని వేముల భాస్కర్ గారు దయచేసి మీ టర్న్ వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ కరెక్ట్ కాదు. బీజేపీ బాలాజీ గారు కూడా ఉన్నారు. బాలాజీ గారు, ఎంఐ ఆడిబుల్? నా వాయిస్ వినపడుతుంది మీకు? ఎస్ సార్. ఇప్పుడు అక్కడ ఉన్న మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మరి 2 ప్రాంతాల మధ్య ఏదైతే స్విచ్ రగిలించారో తెలంగాణ ఆంధ్ర అనేది, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని అనేక పోరాటాలు జరిగినాయి ఆ రోజు. కానీ 2 రాష్ట్రాల మధ్య ఏదైతే సెంటిమెంట్ రగిలిస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఆల్రెడీ హైకోర్టు కూడా స్పష్టంగా స్పీకర్ గారికి చెప్పింది, స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు. మరి అప్పటిదాకా ఆగకుండా ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఈ ఏదైతే ఎమ్మెల్యేల మార్పుల విషయం మీద స్పీకర్ గారు స్పందించాలని చెప్పింది. మరి చెప్పిన విషయాన్ని కూడా కనీసం మైండ్ లో పెట్టుకోకుండా మరి అప్పుడే వీళ్ళకి ఏదో జరిగిపోయినట్టు ఎందుకు ఊహించుకోవాలి? ఇంకోటి, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనేది కాదు, ఇక్కడ హలో సార్ కంటిన్యూ వినపడుతుంది. ఓకే, కాబట్టి ఏదైతే ఈ 2 రాష్ట్రాల మధ్య, ఇప్పుడు 2 రాష్ట్రాలలో ప్రస్తుతం వరద బాధితులు ఎంతో మంది 2 రాష్ట్రాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి. ఆల్రెడీ సరే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈ రాష్ట్రం ఫెయిల్ అయిందని అనుకునే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఎందుకు అధికారం ఇచ్చారు? టిఆర్ఎస్ కంటే బెటర్ పరిపాలన కాంగ్రెస్ అందిస్తుందని
పరిపాలన అందిస్తారు కానిబట్టి కాంగ్రెస్ ఓట్లేసి గెలిపించారు. మరి కాంగ్రెస్ కూడా అదే విధానాలను ఈ రోజు అవలంబిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు ఉన్నత న్యాయస్థానము స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని చెప్పాలనే ఆలోచన మీద కనీసం కూడా స్పందించేదాకా కూడా ఆగకుండా ఇద్దరు ఏదో మధ్యలో ఏదో జరిగిపోయినట్టు ఊహించుకొని వాళ్ళిద్దరు గొడవపడి ఈ రోజు మరి అరికెప్పుడు గాంధీ కూడా కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ దాడులు చేయడం గాని, ఇంట్లో ఉన్న సామాన్లు గాని అద్దాల్ని గాని అక్కడ పగలగొట్టి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనేది విషయం మీద చిచ్చు రగల్చడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం అండి, ఓకే ఆ రోజు కూడా మరి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి ఈ రోజు కూడా కాంగ్రెస్ నుంచి ఎంతో మంది కూడా టిఆర్ఎస్ నుంచి దీంట్లోకి వచ్చారు. అంటే ఆ రోజు చేస్తే సంసారం ఈ రోజు చేస్తే వ్యభిచారం అని కాదు. ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్కటి. ప్రజలు ఇక్కడ ఓట్లేసి దీంట్లో బెటర్ పరిపాలన అందించాలి కాంగ్రెస్ అని ఇక్కడ చెప్పారు. కానీ అక్కడ అది గమనించకుండా స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో అక్కడ దాకా ఆగకుండా హుటాహుటిన ఇదేదైతే రెండు ప్రాంతాలని చెప్పి ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వారంతే ఇది. ఇక్కడ రెండు ప్రాంతాల మీద జరుగుతున్న వారనేది కాదు. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే అస్సలు కాదు. బాలాజీ గారు కరెక్టే మీరు అన్నట్లు అది ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వివాదం. వారు ఎంత ఇటువంటి సెంటిమెంట్ రాజేద్దాం అనుకున్నా అది జరిగే పని కాదు. దాని వలన వారికే నష్టం అవుతుంది. ప్రజలు చాలా విఘ్నులు. ఈ 10 సంవత్సరాలుగా గమనించాము. తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ అన్న ఇది లేకుండా హైదరాబాద్లోనే కానీ మిగిలిన జిల్లాల్లో కానీ ప్రజలు ఏ విధంగా మమేకమై ఉన్నారు మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్స్ యూజ్లెస్ అండ్ నాన్ సెన్స్. ఇకపోతే మీకు క్వశ్చన్ మీకే బాలాజీ గారు, బండి సంజయ్ గారు మీరు అన్నట్లుగానే రెండు పార్టీలకి తేడా లేదంటారు. రాజకీయంగా అది కామన్, ఎవరైనా కానీ అలాగే మాట్లాడతారు కాదంటలా. అయితే మీరు ఇదే సందర్భంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ జరపబోవటం లేదు, ప్రజాపాలన దినోత్సవాన్ని జరపబోతోంది అని చెప్పేసి మరి మీరు చేసే ఈ రాజకీయాలను ఎలా చూడాలి? మరి మీరు కూడా ఇటువంటి సెంటిమెంట్నే బేస్ చేసుకుంటున్నారు కదా. ఇక్కడే కాదు దేశమంతా కూడా వీళ్ళేమో ప్రాంతీయ రాజకీయం, మీదేమో మత రాజకీయం, లేదంటే కనుక దేశభక్తి రాజకీయం. అక్కడికి ఏదో దేశభక్తి అంటే ఏదో బ్రాండ్ అంబాసిడర్లు మీరైనట్టు మిగిలిన ప్రజలందరూ కానీ మిగిలిన పార్టీలందరూ కానీ ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కదా. నేను జనరల్గా అడుగుతున్నాను, ఈరోజు సెప్టెంబర్ 17 విషయం ఎందుకు వచ్చింది? బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు ఈ రోజు? బండి సంజయ్ గారు మరి ఆ రోజు ఇప్పుడు ఏదైతే గిరిజనులు ఉద్యమాలు ఆ రోజు గుర్రంపొడు ఉద్యమం కావచ్చు, మేము తీసుకున్న ఉద్యమం కావచ్చు, అనేక సమస్యల మీద మాట్లాడారు. ఇది నాట్ ఓన్లీ విమోచన దినం అనేది కాదు, అనేక ప్రజా సమస్యలపై నిరంతరం బండి సంజయ్ గారు మాట్లాడుతూనే ఉన్నారు. మీరు ఎస్పెషల్ గా విమోచన దినం మీద మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో మంది బాలాజీ గారు మీతో నేను అగ్రీ అవుతాను. బండి సంజయ్ గారిని నేను హైదరాబాద్ లో HMTVలో ఉన్నప్పుడు ఒక మీడియా సంస్థ గురించి చెప్పండి, నేను ప్రత్యక్షంగా ఆయన అప్పుడు కరీంనగర్ లో జరిగిన దళితుల మీద జరిగినటువంటి ఒక విషయానికి సంబంధించి నేను డిబేట్ చేశాను. అటువంటి సందర్భంలో ఆయన యొక్క నాయకత్వ లక్షణాలు పార్టీలకు అతీతంగా ఆయన ఏ విధంగా ప్రజా సమస్యల మీద ఉంటారో గమనించాను. దాన్ని నేనే క్వశ్చన్ చేయట్లా. కానీ ఈ రకమైనటువంటి విమోచన దినోత్సవాన్ని ఈ రోజు జరుగుతున్నటువంటి వివాదానికి లింకప్ చేసి మళ్ళీ మీరు చేసేటటువంటి ఈ సెంటిమెంట్ రాజకీయాలను ఎలా చూడాలంటున్నా? ఇప్పుడు నేనేమంటున్నా సార్, మీరు ఇక్కడ గమనించాలి. మనం ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మీద మాట్లాడదామా, హైడ్రా మీద మాట్లాడదామా, లేకపోతే విమోచన దినం మీద మాట్లాడదామా? మీరు ఫస్ట్ క్లారిటీ ఉంటే నేను దాని మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఇక్కడ జరుగుతున్నది ఏ విధంగా ఉన్నత వర్గాలు బలహీన వర్గాలు ఏ విధంగా నష్టపోతున్నాయి, ఇక్కడ ఆ రెండు ప్రాంతాలలో జరిగిన వరద నష్టానికి మరి ఇక్కడ ఉన్న బెటర్ పరిపాలన లేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజలు గెలిపించారు. దాని మీద మాట్లాడి విమోచన అనే సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడితే దానికి స్పెషల్ డిబేట్ పెట్టుకుందాం. నేను ఈ రోజు బండి సంజయ్ గారు ఎత్తారు కాబట్టి నేను తీసుకొచ్చాను. ఎందుకంటే ఆయన కూడా అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి వివాదం గురించి మాట్లాడుతూనే ఇప్పుడు కాంగ్రెస్ పాలన కానీ గతంలో కేసీఆర్ గారి పాలన కానీ రేవంత్ రెడ్డి గారు వీరంతా దొందు అని మాట్లాడుతూ దీన్ని తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చింది నేను తీసుకొచ్చింది కాదు సార్. మీరు ఆ రోజు గమనించుంటే మరి ఆ రోజు కరీంనగర్ లో బండి సంజయ్ ఆఫీస్ లోకి వెళ్లి టిఆర్ఎస్ గవర్నమెంట్ లోనే బండి సంజయ్ ఆఫీస్ కి వెళ్లి అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టి జైల్లో పెట్టిన సందర్భం మీకు తెలుసా? ఆ రోజు
అది ఎవరు చేసిన తప్పు? అక్కడ ఎవరు చేసిన 12 తప్పే గంటలు సార్? ఏదైతే గుర్రంబోడులో 40 మంది మీద గిరిజనుల మీద అక్రమ కేసులు పెట్టి దాడులు చేస్తున్నారని ఆ రోజు గుర్రంబోడు యాత్ర చేస్తే ఆ బస్సుని మధ్యలోనే అడ్డుకొని మరి దాదాపుగా బండి సంజయ్ గారి మీద, రఘునందన్ రావు గారి మీద, రాజా సింగ్ మీద, మరి విజయశాంతి మీద అనేక మంది బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టి దాంట్లో ఎంతో మంది బీజేపీ నాయకుల్ని కూడా ఎత్తుకొని వచ్చిన సందర్భం మరి ఆ రోజు. మరి ఆ విషయం కూడా అంటే నేనేమంటున్నానంటే బండి సంజయ్ గారు ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నారు కాబట్టి పార్టీ గుర్తించి ఆయనకు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది. కాబట్టి మనము ఒకసారి మీరు కూడా గమనించండి, ఆయన పోరాటాలు ఏంది, ఆయన తీసుకున్న ఏందనేది మీరు కూడా గమనించండి. ఓకే, రైట్. సార్ లక్ష్మణ్ గారు, ఇకపోతే హైడ్రా విషయానికి వద్దాం. దానికన్నా ముందు ఒక్క నిమిషం సార్, సారీ. భాస్కర్ గారు ఇందాక వేణుగోపాల్ గారు అడిగినటువంటి లేవనెత్తిన అంశాల గురించి స్పందించదలుచుకున్నారు కాబట్టి ఆయన్ని తీసుకొని నేను హైడ్రా మీద వస్తాను. భాస్కర్ క్వశ్చన్ సార్, అన్నగారు కొన్ని విషయాలు లేవనెత్తారు. మేము సూటిగా ఒకటే మాట అడుగుతున్నాం అన్నగారిని. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఎంట ఎందుకు వెళ్ళారు? బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మా ఆఫీస్కి రమ్మని చెప్తే మా కండువాపుకొని మా ఆఫీస్ తీసుకెళ్తామంటే ఎందుకు ఇంత ఐటమ్ చేస్తున్నారు? ఎందుకు దాడులు చేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలి ఒకటి. రెండోది ఏంటంటే క్లియర్ గా మీడియాలో తనంతకు తానే స్వయంగా కాన్సెన్సీ అభివృద్ధి కోసానికి నేను పార్టీ మారినా అని చెప్పేసి అన్న మాటలు మీడియాలో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆయన పేజీలో కానీ, ఎఫ్బీలో కానీ, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కానీ అన్నిట్లో కాంగ్రెస్ పార్టీ కండువతోన, కాంగ్రెస్ పార్టీ కవర్ పేజీలతో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా కాదని చెప్పేసి ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హోదాలనే, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాలనే ఆయన తీసుకొచ్చినటువంటి ఈ బిఎస్ చైర్మన్ పదవి తీసుకున్నాడు. మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి మేము పోతే దాడులు చేస్తారు, ఆయన రమ్మంటే దాడులు చేస్తారు. మళ్ళా ఇదంతా ఈ మూసిపెట్టేసి మళ్ళా ప్రాంతాన్ని లేకపోతే ఇంకోటి తీసుకొచ్చి దాన్ని డివైడ్ చేస్తారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు, అన్ని విషయాలు ఆలోచించుకోవాలి. ఇలా చేయడం తప్ప. ఇప్పుడు ప్రాంతాన్ని విభజించి ఆంధ్ర తెలంగాణని వాడిన మాట భాష ఎవరు వాడారు? ముందే చెప్పామండి, ముందే చెప్పాము ఏ సందర్భంలో మాట్లాడిండు, ఆ విధంగా మాట్లాడే సంస్కృతి సాంప్రదాయం గత ఎప్పుడు కూడా రాలేదు. మీరు గతంలో చెప్తున్నాం మేము. ప్రాంతాల మధ్య పెట్టిండు. ఈ భాష వెనుక ఎవరున్నారు? ఇది అవసరమా? ఇప్పుడు అవసరమా? ఆ భాష అవసరమా? ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చడం అనేది అవసరమా? నువ్వేంద్ర పెత్తనవేంద్ర అనేది చెప్పడం అవసరమా? మరి ఈ పన్నెలు మీతోనే ఉన్నాడు కదా, సంవత్సరం చేసిండు కదా, మీతో సంవత్సరం చేసిండు కదా ఆయన. మీతో ఆంధ్రను నా పార్టీ ఎందుకు వచ్చినవారు అని చెప్పేసి ఎందుకని కౌశిక్ రెడ్డి ఏంది అసలు ఆ విధానం ఏంది అంటే ఏది తోయక? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల కోసం పరిపాలిస్తున్నటువంటి ప్రజాపాలన సాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నాయకులు చదువుతున్నప్పుడు ఏమి దొయ్యాలి కౌశిక్ రెడ్డి గారు ఇదొక పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఆయన. ఇది పద్ధతి అంటున్నాను నేను. ఒక యంగ్స్టర్ సరే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఆయన ఇట్లా మాట్లాడినండి ఆ మాటలు మరి ఏం మాట్లాడాలి? వారిద్దరూ ప్రవర్తించారు. క్లియర్ గా మీడియా ముందే తొడలు కొట్టుకొని సవాలు చేసుకున్నారు. దాంతో పాటుగా చీరలు గాజులు చూపించుకున్నారు. కాబట్టి ఇది రెచ్చగొట్టే పద్ధతిలోనే మొదటి నుంచి వ్యవహారం నడుస్తోంది. ఖచ్చితంగా రాజకీయాల్లో ఇటువంటి వాటిని ఎవరు సమర్థించకూడదు. ఇవి పూర్తిగా కూడా తత్వ వ్యతిరేకము. అలాగే మేము రేవంత్ రెడ్డి మాత్రం సమర్థించమండి. రైట్. ఆరోపణ చేయండి, సమాధానం ఉంటది. విమర్శ ప్రతి విమర్శ చేద్దాం, అంతేగాని నువ్వు గాజు వేసుకొని అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీని తీసుకున్నప్పుడు అప్పుడు ఏం చేశారండి? ఏదేమైనా ఈ మధ్య కాలంలో పాడి కౌశిక్ రెడ్డి హీ వాంట్స్ ఏదో కొంత రికగ్నిషన్ కావాలని కోరుకుంటున్నట్టుగా అర్థమవుతోంది. ఆయన అటెన్షన్ సీకర్ గా మారారన్న విషయం క్లియర్ గా అర్థమవుతోంది. మరి బీఆర్ఎస్ లో ఆల్రెడీ చాలా
ఫిలప్ అయిపోయి ఆ స్థాయిలో పై స్థాయిలో ఎంతైనా కానీ 1, 2, 3 ర్యాంక్స్ అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన మరి ఏ పొజిషన్ కోసం అంత హడావుడి చేస్తున్నాడు, ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే మాత్రం భవిష్యత్తు కూడా వేసుకొని ఆయన వ్యక్తిగతం. కానీ ఈ ఏదైతే ఈ రాజకీయ వ్యూహం ఉందో, ఈ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో, ఇది మంచి పద్ధతి కాదంటున్నా. ఈ సమాజానికి మంచిది కాదు. ఈ యంగ్స్టర్స్ కి ఎవరు రాజకీయాలకు రావాలనుకున్న వాడికి కూడా మంచిది కాదు. ఈ బూతుల రాజకీయాలకు ఎవరు వస్తారు అనే కాడికి వచ్చింది. అవును, తొడగొట్టుడైంది ఇప్పుడైంది. ఇది అసలు ఇలాంటి దాటిని యంగ్స్టర్స్ ఎవరైనా సరే, మిత్రుడు ఎవరైనా సరే, టీఆర్ఎస్ లో మిత్రుడు యంగ్స్టర్ అయినా ఎవరైనా కానీ ఇలాంటి సమర్థించద్దు. ఓకే, కరెక్ట్. కొత్త విధానానికి ఎందుకు తీసుకొచ్చాడు? సమాజం చెప్పాల్సింది టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు. చూద్దాం రియలైజ్ అవుతాడేమో, పార్టీ కూడా అంతర్గతంగా ఆయనకి ఏమన్నా మరి ఈ రకమైన భాష కానీ ఈ రకమైనటువంటి వ్యవహారం సరైనది కాదని చెప్పేసి చెప్తుందేమో చూద్దాం. ఓకే.